అవా ఏం పేరు నీ పేరు? నా పేరు లక్ష్మీ నరసమ్మ. లక్ష్మీ నరసమ్మ. ఏంది పెన్షన్ వస్తుందా? పెన్షన్ లేదు, ఏం లేదు మాకు. ఎందుకు ఏమి రావట్లేదు. అరే 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి పెన్షన్ లేదా? మళ్ళీ రాలేదు అసలు. ఒకసారి అక్కడ ఏదో ఆఫీస్కి వెళ్ళి కూడా అక్కడ ఇది చేస్తే కూడా రాలేదు. 6 గ్యారెంటీల ఫామ్ నింపినావా? నింపిండు మా బాబు, నింపి మా ఆయనకు రాలేదు. ఆయనకు 65 years, నాకు 62 ఏమో ఉంటవి. ఇక రాలేదు, ఇంకా రాలేదు. మరి ఏమేమి వస్తున్నాయి నీకు? 6 గ్యారెంటీలలో ఏమేమి వచ్చినాయి? ఏమి రాలేదు మాకు. ఇక్కడ చిన్న షాప్ ఉంది. ఇంకా మా సెట్ గారికి కూడా కొంచెం పింఛన్ వచ్చేటట్లా చేయండి. ఇద్దరికి 60 దాటినాయి కదా, రావాలి కదా. కేసీఆర్ గవర్నమెంట్ లా ఒక్కరికి పెన్షన్ వస్తుంది. ఇప్పుడు భార్య భర్తకి ఇస్తాం, మళ్ళా కోడలికి 2500 ఇస్తామన్నారు. మరి నీ కోడలు ఉంది అన్నావు కదా? మా కోడలు ఉంది, అందరం ఉన్నాం కానీ ఎవరికి ఏమి లేదు. మాకు ఏం దక్కలేదు గవర్నమెంట్ అయితే ఇంతవరకు. లేదనకుండా అది కార్డు ఒక్కటి వచ్చింది, బస్సులో ఫ్రీగా పోయేది. ఆధార్ కార్డు ఉంటే చాలా? అదే కదా, అదొక్కటి వస్తే చాలా అంటున్నా. అంతేనా? ఎక్కడెక్కడ తిరిగినావు మరి బస్సులు ఇప్పటి వరకు నువ్వు? ఎక్కడ లేదు, ఇంకా అమ్మ వాళ్ళది అక్కడ కర్నూలు కదా, అక్కడ మళ్ళీ అది అల్లంపూర్ చౌరస్తా వరకే ఆడికి స్టాప్. మళ్ళీ అది ఆంధ్ర బార్డర్ వస్తుంది. అవును, వేరే మళ్ళీ టికెట్ పోతానే ఉంటా. మరి ఎట్లుంది మరి బస్సులో? మంచిగా అనిపిస్తుందా? కొట్టుకుని కాలు, దొబ్బు కాలు, సీట్లు దొరకవు, నిలబడిపోవాలి. అందుకనే ట్రైన్ కోతంగా ఊక నామవాస్తానికి ఉందంటే ఉంది. అది మరి ఎట్లుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన? ఎట్లా అనిపిస్తుంది 2 ఏళ్ళ? మంచిగానే ఉంది, కానీ ఏం చేస్తాం, అందరికి ఇంటింటికి తిరిగి పింఛన్లు ఇవ్వాలి. పెన్షన్ వస్తుంది ఏమన్నా? 2000 వస్తాయి కానీ ఎక్కువ చేస్తా అన్నారు, ఇంతవరకు చేయలేరు. ఏంది ఇస్తాం అంటారు, ఇల్లు ఇస్తా అన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఏది ఇస్తలేరు. అన్ని చెప్తున్నారు కానీ ఏమి ఇస్తలేరు. ఇందిరమ్మ ఇల్లుకు అప్లికేషన్ పెట్టుకున్నావా మరి? 6 గ్యారెంటీలు రాసి పెట్టినాము, ఇంకా రానేలేదు. పింఛన్ కూడా ఎక్కువ చేస్తాము అని అన్నారు, అది ఇస్తలేరు. ఎట్లా 2000 ఏం సరిపోతాయి మాకు? ఎవరు లేరు నాకు, నేను అనాథను, నాకు ఎవరు లేరు, నేను ఒక్కదానే ఉంటా ఇంట్లో ఒక్కదాన్నే ఉంటామా. కిరాయి ఇల్లు 4500 కిరాయి కట్టుకోవాలి. మరి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి నీకు డబ్బులు? గడుస్తుంది మా అన్న కడుతుండు, మా అన్న నాకు ఆయననే పోషిస్తుండే నన్ను. నేను కాళ్ళు నడవలేక పోతా, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలే. లేదు లేదు రేషన్ కార్డు. ఇంతకు ముందు పోతే అక్కడ మేము కొండాపూర్లు ఉన్నారు, మీరు క్యాన్సల్ చేసుకుంటేనే ఇస్తాం అని అంటున్నారు. ఎన్నిసార్లు పోయినామా, అయితే ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినాము. అదే మీరు అడగండి కొంచెం. మేము మాకైతే నడవడానికి ఫోన్కి రాదు, అడగడానికి రాదు. మీరన్నా అడగండి కొంచెం. ఇక బాగానే అప్పుడు పింఛన్లు ఆయననే చేసిండు. ఆ పింఛన్ 2000 కూడా ఆయననే చేసిండు. అప్పుడు బాగానే ఇచ్చిండు ఆయన. ఇప్పుడైతే ఆయన ఏమీ ఇస్తలేడు. ఏమెందుకు ఇస్తలేడు? ఉచిత కరెంట్ ఇవ్వబట్టే, మళ్ళా సబ్సిడీ గ్యాస్ ఇవ్వబట్టే, అన్ని ఇవ్వబట్టే కదా. ఏమో మాకు ఏం లేవు, అన్ని కొనుక్కొచ్చుకుంటాం. చిన్న గ్యాస్ ఉంది, పెద్ద గ్యాస్, ఉచిత గ్యాస్ లేదు, ఏమీ లేదు. మేము అన్ని కొనుక్కొచ్చుకుంటాడు, అన్ని తీసుకొస్తాడు మా అన్నని నాకు. అంతే. ఏం చేస్తా, నేను చూడలేము, ఏం చేస్తాం కానీ ఏం చేయాలి. నేను బయటికి వెళ్ళలేను, ఎక్కడికో ఇంట్లో ఇల్లు దాటి వెళ్ళలేను, నడవలేను. నేను ఓళ్ళని తెలియదు నాకు. అడిగిపోయి అడుగుదామంటే ఓళ్ళు అడుగుతారు, తీసుకోవాలి. ఇక్కడ కార్పొరేటర్లు ఉంటారు, ఎమ్మెల్యే వస్తాడు, అందరు ఉంటారు కదమ్మా, ప్రజాప్రతినిధులు. ఎవరు రారు, వచ్చినా కూడా ఓట్లప్పుడే వస్తారు అంతే. మరి ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి, ఓట్లప్పుడు అందరు వస్తారు. అమ్మ ఓట్లేంట్రమ్మా ఓట్లేంట్రమ్మా అప్పుడు దండాలు పెడతారు, అన్ని చేస్తారు. ఇప్పుడు ఎవరు కూడా ఒక్కరు కూడా వచ్చి చెయ్యరు. లక్ష్మమ్మ. లక్ష్మమ్మ ఏందమ్మా, నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? ఏం పెన్షన్? వృద్ధాప్య పెన్షన్. నాకేం రాదు. అది 2000 రాలేదు. సో మరి ఏమున్నాయమ్మా మీ బస్సులో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? మా బస్సులో డైన్స్ ప్రాబ్లం ఉన్నాయి, రోడ్డు ప్రాబ్లం ఉంది. మరి నీళ్ళు నిలబడి పందుకోకులు దోయి ఇండ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి. మేము కిరాయికి కిరాయికి ఉన్నట్టు కూడా నాశనం అవుతుంది కదా. ఓకే రైట్. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లుందమ్మా ఈ 2 ఏళ్ళ? మంచిది, ఏం మంచిది. ఎందుకు? ఏం మంచి చేసిండు, ఏం చేసిండు? అరే 6 గ్యారెంటీలు ఇస్తుండు కదా, ఎవరికి ఇచ్చిండు? ప్రజలకు. మీకు ఏమి ఇయ్యనే ఇంతవరకు ఎవరికి రాలేవు. మా వద్ద మాడం కదా. కరెంటు బిల్లు మాపైంది, సబ్సిడీ గ్యాస్ వస్తున్నది, సన్న బియ్యం ఇస్తున్నాడు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండు, ఇవన్నీ ఇచ్చిండు కదమ్మా. నా తెలియదు, మాకు గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది, మాకు కార్డు అనేది లేదు.
అంతే. మాకు డీజిల్ పెరగలేవు, ఏం పెరగలేవు, ఏం వచ్చిన పైసలు కూడా వస్తలేదు. గవర్నమెంట్ నుంచి వచ్చే పైసలు కూడా ఆపుతున్నాడా? ఆపుతుండు. మరి ఎట్లుంది ఇప్పుడు? ఎట్లా మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎట్లా ఏం చేస్తారు? ఏం చేస్తామంటే ఇక చేస్తాం. ఎలక్షన్కి వచ్చినప్పుడు అందరం కొడతాము, మాట్లాడతాం. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ పోయినాము, అక్కడ పోయినాము, ఇండ్లు ఇస్తాము అని ఒక్క ఇల్లు ఇయ్యలే. ఈ 6 సార్లు పోయినాము. ఇక ఇస్తామని ఇట్లనే మా అందరికి ఇచ్చిండు, కూకుండు. 2-3 రేషన్ కార్డులు ఇచ్చిండు, అవి అయిపోయినాయి. ఇక లోన్ ఇస్తానండి ఇల్లు కట్టుకోవడానికి, ఆ లోన్ కూడా లేదు. 3 లక్షలు 5 లక్షలు ఇస్తామని ఇక అది లేదు ఇది లేదు. ఇక ఎట్లా ఎన్నుకోవాలి చెప్పు, ఏ రకంగా ఎన్నుకోవాలి? 10 ఏళ్ళు నేనే ఉంటా అంటున్నాడు. అమ్మో పుణ్యం చచ్చిపోతాము. ఆయన వచ్చినప్పటి నుంచి కరుకాలం వచ్చింది మాకైతే. పైసా కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఇంత పైసలన్నా మిగులు, ఆయన పుణ్యాన్ని డ్యూటీ కూడా చేసినాము, ఇంత పైసా మిగులు. డ్యూటీలు ఇచ్చిండు కదా? ఏమి ఇచ్చిండు? ఏం డ్యూటీ ఇచ్చిండు? ఏడిచ్చిండు? ఏ ఒక్క డ్యూటీ ఉన్న వాళ్ళని వీకి పడేసిండు. పింఛన్ లేదు, ఒక పైసా ఆదాయం లేదు. నడమంతున్నా జీవితం ఖరాబ్ చేసిండు వాడు. ఏం చేసిండు? అయ్యో, మరి ఇట్లా అయితే ఇప్పుడు వచ్చేది ఎన్నికలు వస్తున్నాయి. ఆయన్ని తీమని చెప్పిండంట. తీమని ఇప్పుడు మాకు ఆదాయం ఏంది, ఎట్లా బతకాలే చెప్పు. అంటే మీకు సన్న బియ్యం ఇస్తున్నది ప్రభుత్వం, ఉచిత గ్యాస్ అవే సన్న బియ్యం, అవే ఆయన ఇచ్చిన బియ్యమే మేము తింటున్నాము. బియ్యం ఇయ్యంగానే సరిపోయింది, దాంట్లోకి ఏం పట్టాయా? మరి ఇస్తుండే కదా నీకేమో 4000 పెన్షన్, నీ కోడలకు నీ బిడ్డకేమో 2500. చిన్నగానా అదంతా అల్మారి నింపుతున్నాము. ఆయన రూపాయి తింటే ఇక చచ్చిపోవాల్సిందే. ఒక్క రూపాయి లేదు. ఈ చీరగడ ఆయనదే కదా బతుకమ్మ? ఆయనదా? అయ్యయ్యో, ఆయన చీర ఇచ్చిండంటే నా వాళ్ళు ఈ కరిదాదులో ఒర్రు తిన్నారో కానీ ఆయన చీర ఇక్కడ మాత్రం అస్సలు లేవు చీరలు. ఒక్క చీర లేదు. కేసీఆర్ అన్న 10 చీరలు కట్టినా గానీ ఈయనది ఒక్క చీర, ఒక్క జాకెట్ పెట్టి ఎరకలేదు. మరి వచ్చే ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తారమ్మా? మాకైతే కేసీఆర్ రావాలి. కేసీఆర్ కావాలా?